నమస్తే. ఈరోజు ప్రాన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. చూపించిన స్పైసెస్ అన్నీ తీసుకోవాలి. 3 నిమిషాలు ఎండుమిరపకాయలు వేగాక మిగిలిన స్పైసెస్ వేసి వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు మంచి సువాసన వచ్చాక 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి, 2 టీ స్పూన్ల గసగసాలు వేసి వేయించాలి. ఇది మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో నెయ్యి ఇంకా ఈ డ్రై స్పైసెస్ హోల్వి వేసి కలిపి గుప్పెడు జీడిపప్పు వేసి ఎర్రగా అయ్యాక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి కలపాలి. ఉల్లియనులు, ఉప్పు వేసి బ్రౌన్గా అయినంత వరకు చేయాలి. అరకిలో రొయ్యలని ఉప్పు, కారం, పసుపు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వస్తే తీసేసుకొని రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి మగ్గినంత వరకు వేయించాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి ఆయిల్ తేలినంత వరకు వేయించాలి. ఇందులో 1/2 కప్ పెరుగు వేసి కలుపుతూ ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలి. కలపకపోతే పెరుగు విరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యాన్ని ఇందులో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. బియ్యం 2-3 నిమిషాలు వేగాక రొయ్యలు, 1-2 టమాటా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఈ రొయ్యల నీళ్లు, కొద్దిగా నెయ్యి, 1 గ్లాసుకి 2 గ్లాసుల నీరు చొప్పున వేసి మరిగించి ఉప్పు సరిచూసుకొని 8 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఇంకా తవ్వ పెట్టి 20 నిమిషాలు ఉడికించుకుంటే రొయ్యల బిర్యానీ తినడానికి రెడీ.